హలో అండి. నమస్తే అందరికీ. ఫైనల్‌గా నేనైతే అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కైతే వచ్చాననమాట. ఇది ఎక్కడ కాదండి, తిరువళ్ళూర్ డిస్ట్రిక్ట్, తమిళనాడు స్టేట్‌లో ఉందనమాట. చాలా ప్రతిష్టగాంచిన టెంపుల్, పురాతన టెంపుల్ అనమాట. మనకి ఫైనల్‌గా ఈ యొక్క టెంపుల్ యొక్క టైమింగ్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమింగ్స్ ఉంటదనమాట. మండే టు ఫ్రైడే 5:30 to 12:30 మధ్యాహ్నం వరకు ఓపెన్‌లో ఉంటది. అండ్ ఈవినింగ్ టైమ్స్ మండే టు ఫ్రైడే 4 to 8:30 నైట్ వరకు ఓపెన్‌లో ఉంటదనమాట. అండ్ సాటర్డే, సండే మార్నింగ్ 5:30 to 1 PM ఆఫ్టర్‌నూన్ అండ్ ఈవినింగ్ సాటర్డే, సండే 4 to నైట్ 9 వరకు ఓపెన్‌లో ఉంటది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పురాతన కాలంలో మనకి తిరుత్తణి టెంపుల్ కుంద్రతో రథల్ అని పిలిచేవారనమాట. సో, ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం కదా! అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పిలుచుకుంటున్నాం కదా! అప్పట్లో కుందరతో రథల్ అనే టెంపుల్‌ని పిలిచేవారనమాట. సో, ఇక్కడ మురుగన్ స్వామికి అండ్ వల్లి అమ్మవారికి ఇక్కడే పెళ్లి జరిగినట్టు, వివాహం జరిగినట్టు నమ్ముతారనమాట. తిరుచెందూరులో అసురుడు తారకాసురుడిని చంపిన తర్వాత మురుగన్ స్వామి తన కోపాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడికే వచ్చాడనేసి, అందుకే ఇక్కడ సుర సంహారం జరగదని చెబుతుంటారనమాట కదా! సో, చరిత్రగాంచిన టెంపుల్ అండ్ ఆల్సో సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఆ విజయం సాధించిన తర్వాత తన కోపాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడికి వచ్చారనేసి, అందుకే ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనేది నిర్మించారనమాట 9వ శతాబ్దంలో. సో, చెప్పుకున్నట్లయితే 7 హౌసెస్‌లో సుబ్రహ్మణ్య స్వామికి తిరుత్తణి టెంపుల్ అనేది ఒక హౌస్ అని చెప్పుకున్నాం కదా! సో, వెరీ పవర్‌ఫుల్ అనమాట. చెప్తే నమ్మరు కానీ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. నిజంగా దేవుని ఎర్లీ మార్నింగ్ మేము 5 దర్శనం చేసుకున్నాం, 5:30 అరౌండ్. సో, నిజంగా చెప్పుకోవాలంటే పాలాభిషేకం దేవునికి చేస్తున్నప్పుడు చూశాననమాట. నిజంగా నేనైతే చాలా లక్కీ అని ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పటినుంచో నేను అనుకుంటుంటే దేవుళ్ళకి ఇలా అభిషేకం చేస్తున్నప్పుడు చూడాలని. అలా దేవుని మీద పాలాభిషేకం చేస్తుంటే నిజంగా నేను కొంచెంసేపు అలా ఫ్రీజ్ మోడ్‌లో ఉండిపోయాననమాట. ఇంకా కొంచెంసేపు అక్కడే. సో, మనకి ఇంకోటి ఏమంటే దేవుని దర్శనం చేసుకునేదానికి కూడా ఎవరు అలా తోయట్లేదనమాట. మనం హ్యాపీగా దేవుని దర్శనం చేసుకొని మనంతకు మనం వాలంటీర్‌గా ముందుకొచ్చేస్తున్నాం. నిజంగా మెయింటెనెన్స్ గానీ, అక్కడ నీట్‌నెస్ గానీ, టెంపుల్ యొక్క సరౌండింగ్స్ గానీ సూపర్బ్‌గా ఉంది. సో, ఎన్విరాన్మెంట్ గానీ అక్కడ మొత్తం కొండ పైన ఉంటదనమాట టెంపుల్ వచ్చేసి. అండ్ ఆల్సో గోపురం ఉంటది. చూస్తున్నారు కదా! గోపురం అయితే హైలైట్ అనమాట. చాలా బాగుంటది. నేనైతే ఈ గోపురం చూసి అండ్ ఆల్సో తిరుత్తణి యొక్క చరిత్ర తెలుసుకొని నేనైతే టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే చెప్తున్నా కదా! అన్‌ప్లానెడ్‌గా వెళ్ళామనమాట. అనుకోలేదు అసలు. సడన్‌గా బయలుదేరిపోయాము. టెంపుల్‌కెళ్ళాము. దర్శనం చేసుకొని బయటొచ్చేసామనమాట. వచ్చిన తర్వాత అర్థమైంది ఇంకోసారి రావాలి టెంపుల్‌కి అనిపించిందనమాట నాకైతే. అంతలా నేను సంతోషపడ్డాను. దేవుని దర్శనం చాలా బాగా జరిగింది. సో, నేను చెప్తున్నా కదా! వెళ్ళండి. టెంపుల్ అయితే చాలా బాగుందనమాట. నమ్మరు మాటల్లో చెప్తే మాత్రం. మీరేదైనా మొక్కుంటే మాత్రం తీరదు అనేది మాత్రం లేదు. ఇది కోరిక నెరవేరడానికి కొంచెం టైం పట్టొచ్చేమో గానీ, యూ ఆర్ ద పర్ఫెక్ట్ సూటబుల్ ఫర్ దట్ డ్రీమ్ అండ్ టు ఫుల్‌ఫిల్ యువర్ సక్సెస్. డెఫినెట్‌లీ ఇట్ విల్ బి ద కమ్స్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. ఓకే. ఖచ్చితంగా మీ లైఫ్‌లో జరుగుతది. మీరది హ్యాండిల్ చేయగలుగుతారా అంటే, మీకు ఓకే అంటే దేవుడు మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారంటే ఖచ్చితంగా అది నమ్మి అది కోరిక నెరవేరుతదనమాట. సో, అది మీకు కోరిక నెరవేరినప్పుడు దేవుడు ఉన్నాడనుకోవడం, కోరిక తీరలేదంటే దేవుడు లేదనుకోవడం, అది ఒక మీ అపోహ అయితది తప్ప నిజంగా అప్పట్లో రాజులు కూడా చూస్తున్నారు కదా! రాజుల కాలంలో గానీ, పురాతన కాలంలో గానీ ఎందుకు కట్టడాలు నిర్మించారు? దేవుళ్ళు లేకుండా ఉత్తనే నిర్మించారా? ఎందుకు కష్టపడి నిర్మిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క మూర్ఖులుంటారు, దేవుళ్ళు లేరు, మనుషులే నిజం, సైంటిఫిక్‌గా అన్నీ ఇది అంటే, ఆ సైంటిఫిక్‌గా ఉన్న ఆ సైన్స్ అయినా, ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీ డెవలప్‌మెంట్ అయినా వితౌట్ బ్యాక్ సపోర్ట్ ఆఫ్ గాడ్ లేకుండా మనం ఏది గానీ చేయలేం. దేవుడు మన బాగోగుల కోసమే అవన్నీ మనకి అలా మనిషి పుట్టకే దేవుడిచ్చిన వరం. మనం తయారు చేసుకుంటున్నది దేవుని యొక్క ఆశీస్సులు లేకుండా ఇవేం జరగవు. సో, చెప్తున్నదేమంటే వీడియో నచ్చినట్లయితే ఒకసారి విజిట్ అవ్వండి టెంపుల్‌కైతే. మీరు వీడియో చూడకపోయినా పర్లేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.